పెట్టుబడి పెట్టినాము, అలా దారి ఇవ్వకుండా చేనుకు పోయి పంట చేసుకుని ఇవ్వడం లేదు సార్. మమ్మల్ని సహాయం చేసి కాపాడండి సార్ మీరే. అప్పుడు పెట్టిన జిరాక్స్ అది ఎట్నే పెట్టుకోండి. వాళ్ళు రాయలేదు సార్, వాళ్ళు అక్కడ రాకిచ్చినప్పుడు కూడా వాళ్ళు మేము ఎవరు ల్యాండ్ లోను దారి అడగలేదు సార్. స్కెచ్ ప్రకారం అయితే ల్యాండ్ లో దారి ఉంది సార్, దాన్ని కల్పించమని అధికారులు అడుగుతున్నాం. నాగేశ్వర రెడ్డి, రాజారెడ్డి, భారతి, పరందం రెడ్డి. రాళ్ళు దౌర్జన్యంగా నాటినీయకుండా చేసి రాళ్ళు నాటిన కూడా ఏం నాటింది సార్ గవర్నమెంట్ చూపించినారు. ఇప్పుడు ఆ దారిలో టెంకాయ చెట్లు ఆ నెంబర్ పంపించు. సార్ నా పేరు నదియా, పెన్మూరు మండలం సాతంబాగ్ పంచాయతీ, ఎస్ రామాపురం గ్రామం సార్. మేము ఎస్సీ కులస్తున్నాం సార్. సార్ మా చేనికి సంవత్సరంగా తిరుగుతూ ఉన్నాం సార్, అధికారుల దగ్గరికి, ఎంఆర్ఓ ఆఫీస్కి, సచివాలయం, గ్రామ సచివాలయం అన్నిటికీ తిరుగుతూ ఉన్నాం సార్. అందరూ సహాయం అడిగి కోరుతున్నాం సార్. ఎవరు ఎలాంటి సహాయం చేయటం లేదు సార్. మా ల్యాండ్కి దారి లేదు సార్. వ్యవసాయం చేయనీయకుండా, దారి పోయేదానికి ట్రాక్టర్ పోనీయకుండా, కనీసం కాలుదో కూడా వదలకుండా మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు, గొడవలు వేస్తున్నారు సార్. మేము దానిపైన 3 లక్షల దాకా తీసి అప్పు చేసి చేనంతా క్లీన్ చేయించినాం సార్, పట్టు పురుగులు షెడ్ కట్టుకోవాలని. దాన్ని మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి మమ్మల్ని పోనివ్వటం లేదు. స్కెచ్ ప్రకారం అయితే దారి ఉంది సార్, ఆ దారి కల్పించమని మేము అధికారులను అడిగినాం సార్. అర్జీలు పెట్టుకున్నాము, కలెక్టర్ సార్కి కూడా చాలా సార్లు 10 అర్జీలు దాకా పెట్టుకున్నాం సార్. సార్ కూడా దారి కల్పించమని అధికారులకి చెప్పినాక వాళ్ళు సాయంత్రం 5 గంటలకి 6 గంటలకి వచ్చి మేము కల్పించినాము అనేసి కాలక్షేపం చేసి సార్కి వీడియోస్ పెట్టేస్తూ ఉన్నారు. సార్ కూడా అధికారులు వచ్చినారు కదమ్మా, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినారు, కల్పించినారు కదమ్మా అని చెప్తున్నారు. మాకు దారి అయితే కల్పించలేదు. దారి కల్పించినట్టయితే స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉన్నారు, మేము వచ్చినాము, దారి కల్పించినామని చెప్తున్నారు. మాకు ఎలాంటి సహాయం లేదు సార్. మేము వ్యవసాయం చేసుకునేవాళ్ళు, కూలి చేసుకునేవాళ్ళు, మాకు అదే ఆధారము, జీవనాధారం సార్. మాకు పిల్లలు భవిష్యత్తు కోసం కూడా అదే సార్. వాళ్ళు ల్యాండ్ ఇచ్చేమని ప్రెజర్ చేసినారు, మేము ఇయ్యము, మాకు ఉండేది అదే, మాకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అది, మేము దాంతోనే బ్రతకాలా, మాకు కావాలా, మాకు వేరే ల్యాండ్ లేదు, వేరే బ్రతక ఆధారం లేదు అటని చెప్పినారు. కానీ వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉన్నారు సార్, ల్యాండ్ ఇవ్వమని. దారి కల్పించము, ఈ జన్మకి నీకు దారి అయితే కల్పించము, ఎట్లా ఎవరు సహాయం చేస్తారు చూస్తూ ఉన్నట్టని ప్రెజరిస్తూ ఉన్నారు, గొడవేస్తున్నారు, కొట్టేదానికి వస్తున్నారు సార్. వాళ్ళు రెడ్లు సార్, అధికారము, రాజకీయవేత్తలు పలుకుబడి ఉంది సార్. ఊరు పెద్ద మనుషులు వాళ్ళే, అధికారులు వాళ్ళే, రాజకీయ నాయకులు వాళ్ళే సార్. కాబట్టి మాకు ఎలాంటి సహాయ సహకారాలు ఆడికి పోయినా మాకు జరగటం లేదు సార్. అందువల్ల మేము కలెక్టర్ సార్ని కూడా 2-3 సార్లు కూడా ఇక్కడ వచ్చి పర్సనల్గా కూడా మాట్లాడి అడిగినాము. సారు మీకు దారి అయితే కల్పిస్తారు అని చెప్పినారు, అయినా జరగలేదు, దారి కల్పించలేదు. పంట అంతా ఎండిపోయింది సార్. మా పిల్లలు మేము అందరూ ఊరు పెద్ద మనుషుల్ని అడిగినాము, మాకు దారి కల్పించి, ఉండే దారే కదా మేము అడుగుతూ ఉన్నాము, స్కెచ్ ప్రకారం దారి ఉంది కదా, దాన్నే కదా అడుగుతూ ఉన్నాము. వాళ్ళ ల్యాండ్లో కానీ వాళ్ళు ప్రాపర్టీలో మేము ఏం అడగలేదు కదా. డీకేట్ ల్యాండ్కి దారి లేకుండా ఎక్కడ కురుస్తుంది సార్, అప్పుడు దారి ఉండే కదా సార్, ఇచ్చినారు అటనేసి మేము అడిగినాం సార్ అధికారులను కూడా. వాళ్ళు కూడా నువ్వు ఎక్కడ తిరిగి మా దగ్గరికే రావాలా, నువ్వు కలెక్టర్ దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా మా దగ్గరికే రావాలనేసి ఎంఆర్ఓ సార్ కూడా దయాదర్శనం లేకుండా చెప్తున్నారు సార్. వాళ్ళంతా వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టే ఉంటారు సార్. మాకు ఎలాంటి సహాయం లేదు సార్. మేము పేదవాళ్ళము, ధనికులము సార్. మేము అన్ని రకాలుగా సహాయం కోరి ఎదురు చూసినాం. సహాయ సహకారాలు అనంతానికి మేము ఫ్యామిలీ మొత్తం చనిపోవాలా, సూసైడ్ చేసుకున్నాం సార్. గ్రామస్తులు చూసి కాపాడినారు సార్. ఇప్పుడు ఒక 7 రోజులు అవుతాం సార్ నేను సూసైడ్ చేసుకుని. మాకు ఏ సహాయం లేదు సార్. మేము బ్రతికేదే దాని ఆధారంతోనే బ్రతుకుతూ ఉన్నాం సార్. దాన్ని అమ్మేసి మేము ఎట్లా బ్రతికేస్తారు, బిడ్డలు ఎట్లా పోషించాలా, మాకు సహాయం ఎక్కడ దొరకటం లేదు సార్. మేము పేదవాళ్ళం సార్. మా సహాయం చేయమని అర్పించి ఇక్కడ వచ్చి అడుగుతున్నాం సార్. ఎలాంటి సహాయం అందటం లేదు సార్. గవర్నమెంట్ తరఫున అయితే ఏ పార్టీలోనూ జరగలేదు సార్. మాకు జగనన్న పార్టీలోనూ జరగలేదు, ఇప్పుడు చంద్రన్న పార్టీలో కూడా ఎలాంటి సహాయం లేదు సార్. పేదవాళ్ళకి సహాయం చేస్తాను అటని చెప్పినారు కానీ సార్
మాకు ఉండే దారి కల్పించమని అడుగుతా ఉన్నాం సార్. ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాం సార్. అప్పుడు బాధపడి ల్యాండ్లో ఏం పంట లేకుండా ఎండిపోయి ఇంక పైన కూడా మాకు న్యాయం జరగలేదంటే ఫ్యామిలీ మొత్తం పిల్లలు మేమంతా సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సి వస్తుంది సార్. మమ్మల్ని చనిపోమంటారా, బ్రతికినిస్తారా, సహాయం అందిస్తారా సార్? మాకు సహాయం దొరకడం లేదు సార్.